విశాఖ తీరంలో పొలిటికల్ కెరటాలు ఎగిసిపడుతున్నాయి. ఈ స్థానంలో పెద్దల సభకు జరుగుతున్న ఎన్నికలే దీనికి ప్రధాన కారణం. ఇంతకీ ఈ ప్లేస్ కి ఎందుకంత ప్రయారిటీ, పొలిటికల్ గా ఎందుకంత క్యూరియాసిటీ? విశాఖ కేంద్రంగా జరుగుతున్న రసవత్తర రాజకీయ క్రీడపై ప్రస్తుతం నడుస్తున్న చర్చ ఇదే. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడే కొద్దీ అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు పదును పెడుతుండటంతో పొలిటికల్ అట్మాస్ఫియర్ రోజుకో విధంగా మారుతోంది. ఎవరి వ్యూహం వారిదే, ఎవరి ధీమా వారిదే అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ గెలుపు వ్యూహాలు రచించడంలో బిజీగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్టింగ్ సీట్ చేజారనివ్వొద్దని భావిస్తున్నారు జగన్. అందుకే విశాఖ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ప్రలోభాలకు లొంగొద్దని, బెదిరింపులకు భయపడొద్దని నేతలకు ధైర్యం చెప్తున్నారు జగన్. వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ సైతం ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. అనకాపల్లి, నర్సీపట్నం, పాయకరావుపేట ప్రాంతాల్లో పర్యటించి పార్టీ కేడర్తో వరుస సమావేశాలు, సమీక్షలు నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి కేడర్ నుంచి ఓట్లను అభ్యర్థించారు. రేపు ఎన్నికల్లో అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్దేశించారో దాన్ని అందరం కూడా ఎన్నికల్లో చేకూర్చాలనే మాటని అందరూ రిక్వెస్ట్ చేస్తాం. అందరూ కూడా ఒకే మాట మాట్లాడాలని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిత్వంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల మాదిరిగానే ఎమ్మెల్సీ పదవిని కూడా గెలుచుకుంటామని పలువురు కూటమి నేతలు చెప్తుండడం విశేషం. గాబరాగా పెట్టి అంత అవసరం లేదు. ఇంకా 13 దాకా టైం ఉంది. 13 లోపల నామినేషన్ వేయడానికి పెద్ద కసరత్తు ఏముంది? ఎప్పుడు పెట్టినో ఒక ఫామ్ నింపుకుంటాం, ఇచ్చేస్తాం. ఆ రోజు ఉదయం చెప్తే మధ్యాహ్నం లోపల ఇచ్చేయచ్చు. పార్టీ ఎవరిని పెడితే వాళ్ళకి పనిచేయడానికి సిద్ధంగా ఉండండి. నేను అవనివ్వండి, లేకపోతే ఇంకో కొత్త అభ్యర్థిని అవనివ్వండి, లేదా పిల్ల గోవింద్ అవనివ్వండి, లేకపోతే పివిజి కుమార్ అవనివ్వండి, ఎవరిని పెట్టినా మనం పార్టీ ఏం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం తప్పితే మేము సొంత నిర్ణయాలు తీసుకొని ఈవేళ పనిచేసే పరిస్థితి లేదు. సోమవారం నామినేషన్ వేసేందుకు వైసీపీ అభ్యర్థిగా బొత్సను ప్రకటించగా కూటమి తరఫున బరిలో నిలిచే అభ్యర్థి ఎవరు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బలం లేని చోట పోటీకి దూరంగా ఉండే అంశాన్ని కూడా కూటమి పరిశీలిస్తోంది అన్న ముచ్చట ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి కూటమి ఏ వ్యూహంతో ముందుకొస్తుందో చూడాలి మరి.